లోని ఈ భారీ హుక్ ఎంత బరువుని ఎత్తగలదో ఊహించగలరా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ సబ్మర్సిబుల్ క్రేన్ వెజల్. ఇందులో ఇలాంటి 2 భారీ హుక్స్ ఉంటాయి. ఒక్క హుక్ దాదాపు 11,000 టన్నుల ఎత్తుగల సామర్థ్యం కలిగి ఉంటుంది. నిర్ణీత ఆపరేటింగ్ రేడియస్ లో ఈ 2 హుక్స్ కలిసి పనిచేస్తాయి. సిద్ధాంతపరంగా 22,000 టన్నుల వరకు ఎత్తగలవు. ఇది కేవలం కాగితాల మీద ఉన్న సంఖ్య మాత్రమే కాదు. వాస్తవ ఆపరేషన్లలో ఈ నౌక ఒక్కసారి సుమారు 16,900 టన్నుల బరువును ఒక మాడ్యూల్లోని విజయవంతంగా ఎత్తింది. అంటే ఒక మధ్యస్థ భవనాన్ని నేరుగా గాల్లోకి ఎత్తినట్టే. కానీ సముద్రంలో అసలైన సవాలు బరువును ఎత్తడం కాదు, దాన్ని స్థిరంగా ఉంచడమే. అలలు నౌకను పైకి కిందికి కదిలిస్తుంటే లోడ్ ఎక్కువైన కొద్దీ లిఫ్టింగ్ పాయింట్ పై పడే క్షణిక బలాలు మరింత తీవ్రమవుతాయి. ఆ షాక్ లోడ్స్ ను సరిగ్గా నియంత్రించకపోతే ఎంత బలమైన నిర్మాణమైన ఒక శక్తివంతమైన అలతోనే ధ్వంసమవుతుంది. అందుకే ఈ నౌక కేవలం బలంపై ఆధారపడదు. అత్యంత పొడవైన స్టీల్ కేబుల్స్ ను, ప్రత్యేక నిర్మాణ డిజైన్ ను ఉపయోగించి అలల వల్ల వచ్చే శక్తిని విస్తరించి శోషించి హఠాత్తుగా వచ్చే లాగింపులను నియంత్రణతో టెన్షన్ గా మారుస్తుంది. లిఫ్టింగ్ సమయంలో ఈ వెజల్ కొంతవరకు నీటిలోకి మునుగుతుంది. దీంతో దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ తగ్గి నేలపై కూర్చున్నట్టుగా స్థిరత్వం పెరుగుతుంది. అదేవిధంగా సముద్రపు అడుగున పట్టు సాధించే మల్టీ పాయింట్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా తన స్థానాన్ని గట్టిగా నిలబెట్టుకుంటుంది. కఠినమైన సముద్ర పరిస్థితుల్లో కూడా ఇది అంత స్థిరంగా ఉంటుంది. అది ఘనమైన నేలపై పనిచేస్తున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఈ నౌకను నిజంగా గొప్పగా నిలబెట్టేది ఇది ఎంత బరువును ఎత్తగలదో కాదు, ఎప్పటికీ కదులుతున్న సముద్రం ఆ బరువును లాగి పట్టే ప్రయత్నం చేస్తున్నా దాన్ని ఎంత స్థిరంగా పట్టుకుని ఉంచగలగాలన్నదే.